దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు. పాత స్నేహితుల ద్వారా, దూరపు చుట్టాల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రయాణం చేయాలన్న ఆలోచన మీకు లేనప్పటికీ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలలో కాస్తంత చికాకు పడడము, తరచూ ఈ యొక్క వాహన విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన మంచిదే గాని ప్రస్తుతానికి మాత్రం అది నెరవేరకపోవచ్చు. మంచి ధరకి అమ్ముకోలేకపోవచ్చు. ఉత్తరుత్తర భవిష్యత్తులో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ నిమిత్తం ధనం దాచుకోవాలి అన్న ఆలోచన, సంకల్పం నెరవేరుతుంది. కొద్దిపాటి ధనాన్ని మీ పేరు మీద లేక మీ పిల్లల పేరు మీద దాచాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృత్తిరీత్యా కొలీగ్స్ తో మంచి పరిచయాలు ఉంటాయి. ఈ స్నేహ బంధుత్వాలు మరింత బలపడతాయి. అనుకూలమైన వాతావరణంలో ఇంకొన్ని అనుకూలించే అంశాల కోసం ఎదురు చూస్తుండక తప్పకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అంతా బాగుంది కానీ చేతిలో పని లేదు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఈ సమయం సందర్భంలో మంచి ప్రాజెక్టు చేతికి అందు వస్తే ఈ యొక్క మంచి టీంతో మనం ముందుకు వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించండి. గృహ నిర్మాణ ఆలోచనలలో పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సలహాల మేరకు, సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను, కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్తంత వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార స్థలాలలో కూడా ఈ భద్రత సంబంధమైన అంశాల పట్ల నిర్లక్ష్యం మాత్రం తగదు. వస్త్ర వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సెల్ ఫోన్లు అమ్మకాల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా కొన్ని కార్యక్రమాలను తలపెట్టాలి, ప్రారంభించాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ ఉత్సాహం అంతగా ఉండకపోవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో అమ్మవారి దగ్గర దీపారాధన సమర్పించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి.